నారాయణ గారు వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. మీకు ఈ స్టోరీలన్నీ బాగా తెలుసుంటాయి. తురకా కిషోర్ స్టోరీ ఏంటండి అసలు? ఈ తురకా కిషోర్ అంశం 8 నెలలు దాక్కున్నారట, బయటకు వచ్చారు, అరెస్ట్ చేశారు. ఈరోజు అసలు కోర్టు చివాట్లు పెట్టింది, మొత్తం కూటమంతా కూడా ఫెయిల్ అయిపోయింది అని విపరీతంగా పోస్టులు వస్తున్నాయి. ఇప్పుడు తురగా కిషోరుని హైకోర్టు విడుదల చేయటం అనేటువంటి అంశము ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి అంశం, నో డౌట్. ఈ విషయంలో ప్రభుత్వము, పోలీసు శాఖ ఫెయిల్ అయింది. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి మానసిక స్థైర్యం నింపుకోవటం కోసం ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రచారం చేసుకుంటారు. అయితే సజ్జా అజయ్ గారు మాట్లాడినా, కీర్తన గారు మాట్లాడినా, వీళ్ళు మాట్లాడేటువంటి అంశము వీళ్ళందరూ అక్రమాలు చేశారు, దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు. వీళ్ళు ఎలా నాయకులు, వీళ్ళని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అంగీకరిస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయము 5 ఏళ్ల పాటు వాళ్లే కాదు, నేను కూడా ఈ అంశాల మీద అనేక డిబేట్లో మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్ళు వాళ్ళకి ఎలా సపోర్ట్ చేశాడు, ఎలాంటి చేసే వాళ్ళందరికీ అనేటువంటిది కాకుండా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదే అంశాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీలో లీడర్లందరూ ఎవరు? ఇప్పుడు తురగా కిషోర్ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి, అదే విధంగా ఈ తురగా కిషోర్కు సంబంధించినటువంటి గురువు ఎవరైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమేం చేశాడు వ్యవహారం ఏమి చూసాం కదా, ఆయన దగ్గర నుంచి, అదే విధంగా వల్లభనేని వంశీ, వీళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెబుతున్నాడు? అయ్యో మా వాళ్ళందరినీ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద, వీళ్ళందరూ అమాయకులు, వీళ్ళని ఈ ప్రభుత్వము వేధింపులకు గురి చేస్తుంది అని. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటిది లైసెన్స్ ఇచ్చాడు దాడులు చేయడానికి. ఎవరి మీద? వాళ్ళ ప్రతిపక్ష నాయకులు, అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశము, జనసేన, లేకపోతే తెలుగుదేశం ఆఫీసులు, వాళ్ళ మీద దాడుల కోసం ఆయన లైసెన్స్ ఇచ్చేశాడు. అలాంటి లైసెన్స్ ఇచ్చేసిన ఆయన ఇప్పుడు ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గుండెలు బాదుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అని ఇప్పుడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని ఆల్రెడీ ప్రజలకి తెలిసింది. తెలిసే జగన్మోహన్ రెడ్డికి 151 నుంచి 175 పోవాలనుకుంటే వాళ్ళకి 11 సీట్లు కూర్చోబెట్టడం వెనక వీళ్ళందరూ ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వల్లభనేని వంశీ ఉన్నాడు, తురగా కిషోర్ ఉన్నాడు, బోరుగడ్డ అనిల్ ఉన్నాడు, శ్రీరెడ్డి ఉంది, అందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఇంకా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లిస్టే ఉంది. అది జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశాడు ఈ మధ్య కాలంలో, పెద్ద లిస్టు. ఏంది? ఇదిగో మా వాళ్ళందరిని అన్యాయంగా అక్రమాలు చేసి వీళ్ళందరిని అన్యాయంగా అరెస్ట్ చేస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరూ అలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, లేదంటే కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నవాళ్ళు, లేదు అంటే అవినీతికి పాల్పడ్డవాళ్ళు. ఇది వాళ్ళకున్న లీడర్లే వాళ్ళకి ఇంక వాళ్ళ గురించి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని పట్టుకున్న వాళ్ళని పట్టుకుని. ఇప్పుడు ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇక్కడ తురగా కిషోర్ అంశము ఎందుకు ఇంత పెద్ద చర్చనీయాంశం అయింది అనేటంటే, ఎందుకు ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది, అదే విధంగా పోలీసులు ఎక్కడ ఫెయిల్ అయ్యారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం అండి. తురగా కిషోర్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించడానికి కోర్టులు కానీ పోలీసులు కానీ అందరూ ఉంటారు. తురగా కిషోర్ ఎక్కడైతే బుద్ధా వెంకన్న, అదే విధంగా బోండా ఉమా వీళ్ళ మీద దాడికి సంబంధించినటువంటి కేసు, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ అరెస్ట్ అయ్యి అతని రిమాండ్ కూడా వెళ్ళాడు. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు ఎందుకు ఆయనకి బెయిల్ వచ్చింది, ఎందుకు కోర్టు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అని అంటే, తురగా కిషోరు జైలు నుంచి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెంటచింతల పోలీసులు హత్యాయత్నం నమోదు చేసి మళ్ళీ అరెస్ట్ చేశారు బయటకు వచ్చిన తర్వాత. కోర్టు ఏమంటుంది అని అంటే, అయ్యా మీకు తురగా కిషోర్ మీద కోపం ఉంటే, లేకపోతే ఆయన మీద ఉంటే మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కుదరదు. అంటే అర్థం ఏంటంటే, మీ కోపం ఉంటే లేకపోతే ఇంకోటి ఉంటే మేము హత్యాయత్నం కేసు పెట్టేసాము అని అంటే, అరెస్ట్ చేసామనంటే కుదరదండి. నువ్వు తురగా కిషోర్ అప్పుడు అన్ని దాడులు చేసాడు కదా, అన్ని దాడులు చేస్తే ఉన్నాడు జీవితాంతం జైల్లో పెట్టారా? దాన్ని కోర్టు చూసుకోవాలి. కోర్టు ఎప్పుడు? కోర్టులో విచారణ పూర్తయితే అతనికి శిక్ష పడి, ఎన్ని రోజులు శిక్ష పడితే అన్ని రోజులు మాత్రమే జైల్లో ఉండగలుగుతాడు నేరం చేసిందని. అందుకని తురగా కిషోరు వాళ్ళ మీద ఇంత దుడ్డు కర్రతో దాడి చేశాడు. కాబట్టి ఇక ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళు